హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. మెగాస్టార్ చిరంజీవి నట వారసులుగా అడుగుపట్టిన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో అందరికీ తెలిసిన విషయమే. తమ పవర్ఫుల్ నటనతో మెగా అభిమానులే తమకి ఉంటారనే ట్యాగ్ లైన్ని దాటి సొంతంగా కొన్ని లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. పవన్ అయితే ఏకంగా డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి కూడా అయ్యారు. ఇప్పుడు ఆ ఇద్దరి అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎస్, సోషల్ మీడియాలో వస్తున్న ఒక వార్తతో పవన్, చరణ్ అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇందుకు బీజం వేసిన వారు ఇద్దరు దర్శకులు. వాళ్ళెవరో కాదు, సుదీర్ఘ కాలం నుంచి చిత్ర పరిశ్రమలో ఉంటూ ఎన్నో హిట్ చిత్రాలని అందించిన శంకర్ అండ్ హరీష్ శంకర్. ఈ ఇద్దరు పవన్, చరణ్ అప్కమింగ్ మూవీస్ గేమ్ చేంజర్, ఉస్తాద్ భగత్ సింగ్ లకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ ఇద్దరి నుంచి లేటెస్ట్ గా భారతీయుడు 2, మిస్టర్ బచ్చన్లు వచ్చాయి. రెండు కూడా భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా డైరెక్షన్ ఫాల్ట్ అనేది ఉండదు. కానీ ఆ రెండు సినిమాల ఫ్లాప్లు దర్శకుడి ఖాతాలోకే వెళ్తాయి. ఓల్డ్ నరేషన్ లో స్క్రీన్ ప్లే ఉండి ప్రేక్షకులకి విసుగుని తెప్పించాయి. అసలు సినిమా ఎటువైపు వెళ్తుందో కూడా తెలియని పరిస్థితి. ఇక గేమ్ చేంజర్, ఉస్తాద్ భగత్ సింగ్లు పవన్ అండ్ చరణ్ కెరీర్ కి చాలా ఇంపార్టెంట్. ఆ ఇద్దరి నుంచి సినిమా వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. దీంతో అభిమానులు ఆ రెండు సినిమాల మీద ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అలాంటిది భారతీయుడు 2, మిస్టర్ బచ్చన్లు ఫ్లాప్ అవ్వడంతో ఫ్యాన్స్ లో దడ మొదలైంది. ప్రస్తుతానికి పవన్ పొలిటికల్ బిజీ వల్ల ఉస్తాద్ షూటింగ్ అయితే జరగడం లేదు. ఇక గేమ్ చేంజర్ అయితే ఎంతవరకు వచ్చిందో తెలియడం లేదు. కొన్ని రోజుల క్రితం వరుస అప్డేట్స్ వచ్చాయి, కానీ ఈ మధ్య కాలం నుంచి రావడం లేదు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే శంకర్, హరీష్ శంకర్ కి గేమ్ చేంజర్, ఉస్తాద్ భగత్ సింగ్లు హిట్ అవ్వడం చాలా ముఖ్యం. లేకపోతే ఆ ఇద్దరి సినీ కెరీర్ లో అనిశ్చిత వహించే అవకాశం ఉంది.